శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మతిలేని రాజు. అనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకి ఓ చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది. అదీ కాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజుగారు ఆమె ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. నెలలు దొర్లిపోయినాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండాయి. ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి, నేను వేటకు పోతున్నాను, ఇంకా కాసేపటికి ప్రసవిస్తావనగా మన దివాణంలో గంట మోగించు, అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయారు. మరి కొన్ని రోజులు గడిచాయి. చిన్న భార్యకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లలే. ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది. చిన్న భార్యకు ఏదో మత్తుమందు ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లలిద్దరినీ దాసీలకిచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య మొద్దులు పెట్టి వెంటనే వెళ్లి దివాణం గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోలెడంత డబ్బు లంచం ఇచ్చింది. దివాణం గంట వేటాడుతున్న రాజుగారు విన్నాడు. బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి, మీ చిన్న భార్య 2 కొయ్య మొద్దుల్ని కన్నది చూశారా అన్నది, ఎంతో విచారపడుతున్న దానిలా. పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు. అయినా ఏం చేస్తాడు? 4 రోజులు విచారించాడు. తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు. ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా? ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుని పోయి పెంచుకుంది. మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుకుంది. రోజులు గడిచే కొద్దీ రాకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. అదీ కాక కవల పిల్లలు గనక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తూ ఉండేవాళ్ళు. ఇలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజున ఆ రాకుమారులు అవ్వని ఇలా అడిగారు, అవ్వా అవ్వా, మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? వాళ్లకు మమ్మల్ని చూపిస్తావా? మాకు వాళ్ళని చూపిస్తావా అని. అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయన్లారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరి రాజే. మీ తండ్రికి 2 భార్యలు, అందులో చిన్న భార్యే మీ తల్లి. మీ పెద్ద తల్లి వల్లనే మిమ్మల్ని మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్యముద్దులు పుట్టాయని చెప్పి మోసం చేసింది మీ పెద్ద తల్లి. నిజమేనని మీ తండ్రి కూడా నమ్మాడు. ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది. అది వినగానే రాకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తుంది. రోజు రాజుగారు వాళ్ళు ఆడుకుంటూ ఉండడం మేడ మీద నుండి చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ముద్దు మొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు ఇలా రెప్పవాల్చకుండా చూస్తూనే ఉండేవాడు. ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్నా ఆ తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఏం పుణ్యం చేసి ఉన్నారో కదా అనుకునేవాడు. నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు అని బాధపడేవాడు. రెండో భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయ్యింది. పైగా 2 కొయ్య మొద్దులు పుట్టడం ఏమిటి నాకు, అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా తోటలోకి వచ్చాడు. ఇంతలో రాకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడుకట్టి లాగుతున్నాడు. రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ల గుంటలోకి లాక్కుపోయాడు. ఏనుగమ్మ ఏనుగమ్మ నీళ్లు తాగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి, ఏనుగమ్మ ఏనుగమ్మ నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు. ఇదంతా అక్కడ ఉన్న రాజుగారు చూసి ఇది వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతటయ్యా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒకసారిగా ఏమన్నారో తెలుసా? ఎందుకు తాగో, మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు. పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజుగారికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. వాళ్ల మాటలు రాజమనస్సుకి బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళు చూడబోతే ఇంకా 5 ఏళ్లన్నా నిండనే లేదు. నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగిన 5 ఏళ్లకు పైనే అయ్యింది. వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉండుంటుంది అని అనుకుని ఆ రాజు, అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగారు. ఆ 2 పిల్లలు ఇలా అన్నారు, మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజుగారి కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని
ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతోంది అని అవ్వ ఇంటి వైపు చూపించారు. రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి వచ్చి పెద్ద భార్యని పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నా కొయ్య పిల్లలు పుట్టాయని చెప్పావు, అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పింది. అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజు కాళ్ళ మీద పడి ఇతరులు క్షమించమని బ్రతిమాలుకుంది. ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది. రాజు సరేనని పెద్దరాణిని క్షమించి, ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు, ఇంకోసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అని చెప్పాడు. తర్వాత ఓ మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కావిలించుకుంది. తర్వాత అవ్వని కూడా రాజుగారు అంతఃపురంలోనే ఉండమని కోరారు. అవ్వ సరేనని అంది. ఆ రోజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపించారు. తర్వాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఓ గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది. అంతటితో కథ కంచికి